ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా ప్రవక్త రచించిన ప్రవచించిన వాక్య భాగము నుండి 6వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క అత్యున్నతమైన కృపను బట్టి దేవుని యొక్క లేఖనాల్లో నుండి స్పష్టంగా ప్రభు యొక్క చిత్తము ఆయా ప్రజల పక్షంగా మరియు తన ప్రజల పక్షంగా, ఇశ్రాయేలు యూదా వారి పక్షంగా ప్రభు చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు. సర్వజనులకు కూడా తన చిత్తాన్ని బయలుపరిచి ఉన్నాడు. అందువల్లనే మనకు 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు: మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషునికి జ్ఞానం ఇచ్చి ఏది ఉత్తమమైన కార్యమో అది చేయుటకు ఆయనకు తెలుపబడింది. కాబట్టి న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే అద్భుతమైన ఈ దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క జీవితములో ప్రభు ఇచ్చిన ధర్మము మరియు ఆయన చేయవలసిన విధిని ఇక్కడ వివరించుచూ ఉన్నది. He hath shewed thee, O man, what is good and what you must do. Lord require of thee but to do justly and to love mercy and to walk humbly with your God. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుడు ఈ బాధ్యత, ఈ ధర్మము, ఈ విధి నెరవేర్చక పెట్టేగిన గర్వముతో అహంకారముతో దీనుడుగా దేవుని ఎదుట ప్రవర్తించలేని స్థితిలో ఉన్నాడు. అందువలనే ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి దిగి వచ్చుచూ ఉన్నది. అందువల్ల మీకా గ్రంథములో 6:9 ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచూ ఉన్నాడు. ఏ పట్టణమునకు? యెరూషలేము పట్టణమునకు ప్రకటన చేయుచూ ఉన్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. జ్ఞానము ఉంటే, బుద్ధి ఉంటే ఆయన నామము బహు శౌర్యము కలది, భయంకరమైనది, పరిశుద్ధమైనది, ఎంతో ఉన్నతమైన ఆ సర్వేశ్వరుని నామమును లక్ష్య పెడతాడు జ్ఞానం గలవాడు. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చి ఆ వార్తను ఆలకించండి. శిక్ష ఎవరు నిర్ణయించారు? ఆ శిక్షను నిర్ణయించిన వాడు ఆ ప్రభువే, ఆ సృష్టికర్తే. కాబట్టి ఆయన విధించిన శిక్ష ఏంటో ఆలకించండి. అప్పటికైనా మీకు బుద్ధి వస్తుందేమో అన్నట్టుగా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ద లార్డ్స్ వాయిస్ క్రైeth unto the city, and the man of wisdom shall see your name. Hear you the rod, and who have appointed it. ఆ శిక్షను నిర్ణయించింది, విధించింది ఎవరయ్యా అంటే సృష్టికర్త. ఎవడైతే మానవుడు లక్ష్య పెట్టక ఉంటాడో ఆ యొక్క లక్ష్య పెట్టని వారి పక్షంగా దేవుని యొక్క కోపం ఏ విధంగా ఉంటుందో యెషయా ప్రవక్త 30:27లో ప్రవచించి ఉన్నాడు. ఆయా అనుసంధానము చేయబడిన వాక్య భాగములను చూద్దాం.
ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదాయి యెహోవా నామము దూరము నుండి వచ్చుచూ ఉన్నది. గొప్ప కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడిన నామము, యెహోవా నామము దూరము నుండి వచ్చుచూ ఉన్నది, ఉగ్రతతో వచ్చుచూ ఉన్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. కాలిపోతారు, మానవుడు భస్మమైపోతారు. ఉగ్రత కలిగిన ఆ నాలుక, అగ్ని జ్వాలల వంటి నాలుక, ఉగ్రతతో నిండిన పెదవులతో ఉన్న ఆ యొక్క కోపముతో దూరము నుండి ఉగ్రతతో దిగి వచ్చుచూ ఉన్నాడు. Behold, the name of the Lord cometh from far, burning with his anger, and the burden thereof is heavy. His lips are full of indignation, and his tongue as a devouring fire. The Lord is going to consume them, those who are rebellious, those who are not hearing the will of the Lord, those who are rejected the name of the Lord. Kabatti devouring fire is going to fall upon them. ఆయన ఊపిరి కుతుకల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. ఇక్కడి వరకు వచ్చేసిన నది ఎంత కోపంతో వస్తుందో అన్నది ఆ విధంగా ఉందట. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును, జల్లడబట్టబోతూ ఉన్నాడు దేవుడు. దేవుని నిర్లక్ష్య పెట్టిన వారిని, దేవుని యొక్క శిక్షను గూర్చి వార్త ఆలకించని వారిని, జ్ఞానము లేకుండా బుద్ధిహీనతతో దేవుని నామమును లక్ష్య పెట్టని వారిని ఆ ప్రభువు జల్లడబట్టబోతూ ఉన్నాడు. చాలా భద్రం సుమి. జల్లెడతో అది జనములను గాలించును, త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. కళ్ళెం వేస్తే నువ్వు మాట్లాడతావా, నీ పొగరు మాటలన్నీ ఆపివేస్తాడు. And his breath as an overflowing stream shall reach to the midst of the neck to sift the nations with the sieve of vanity, and there shall be bridle in the jaws of the people, causing them to err. చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొని ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితులలో మానవుడు ప్రచండమైన కోపముతో ప్రభువు దిగి వచ్చినప్పుడు యెషయా గ్రంథము 30:30లో యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును, ప్రచండ కోపముతోను దహించు జ్వాలలతోను పెళ పెళ అను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. ఈ దినాల్లో ఎన్ని న్యాచురల్ కెలామిటీస్, భూకంపాలు, సునామీలు, విపత్తులు, కరువులు, కాటకాలు, పర్వతాలు కరిగిపోవుట, భయంకరమైన డివోరింగ్ ఫైర్తో తగలబడిపోతా పట్టణాలు తగలబడిపోతున్నాయి. భయంకరమైన ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి. అగ్ని పర్వతాలు కాలి మసి అయిపోతున్నారు. నా ప్రియులారా, ఎక్కడ చూసినా భయంకరమైన టర్నడోసు ఆ యొక్క పట్టణాలను కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఆయా దేశాల్లో మనము ఇవన్నీ కూడా మల్టీమీడియాలో చూస్తున్నాం. నా ప్రియులారా, ఎంత భయంకరమైన డివోరింగ్ ఫైర్తో, దేవుని యొక్క అగ్నితో, కోపముతో ప్రపంచాన్ని కొడుతూ ఉండగా ఆలకించని స్థితిలో, లక్ష్య పెట్టని దేవుని యొక్క నామమును బట్టి, దేవుడంటే భయం లేదు, దేవుని యొక్క నామము తలుచుకొని లక్ష్యము, భయము, వణుకుతో దేవుని సేవించలేని వారిని బట్టి
ఆయన he is going to come upon them like a devouring fire. అంత భయంకరమైన అగ్నితో ఆ ప్రభు పెళ్ళ 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 లాడు గాలివాన వడగండ్లతోనూ తన బాహు వాలుట జనులకు చూపిస్తాడట. And the Lord shall cause his glorious voice to be heard, and shall shew the lightning down of his arm with the indignation of his anger, and with the flame of the devouring fire, with the scattering and tempest and hailstones. యెహోవా దండము అశ్షూరును కొట్టగా అదే ఆయన స్వరము విని భీతి నొందును. అశ్షూరు దేశమునకు దేవుడు ఆ దినాల్లో ఇవ్వబోతున్న భయంకరమైన ఆయన శిక్షను ఆయన స్వరము విన్నది. అశ్షూరు దేశము వణికిపోయింది, భీతి చెందింది. అశ్షూరు మీద పడవేయు నియామక దండం వలన బహు భయంకరమైన యుద్ధము ఆయన చేయబోతున్నాడు. అశ్షూరులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. దేవుడు అశ్షూరీయులను వాడుకున్నాడు ఇశ్రాయేలును కొట్టుటకు, ఇశ్రాయేలును తరుముటకు, ఇశ్రాయేలును చెరగొనుటకు, ఇశ్రాయేలు బందీలుగా 70 సంవత్సరములు వారి ఆ చెరలో ఉండుటకు దేవుడు అశ్షూరీయులను వాడుకున్నాడు. ఆలోచన చేద్దాము. తన యొక్క బిడ్డలకు బుద్ధి చెప్పుటకై ఆ ప్రభు శత్రు దేశమైన అశ్షూరు దేశమును లేపి ఆ దేశము యెరూషలేము మీద పడి, యెరూషలేము మందిరము దాని పవిత్రత పరిశుద్ధత పాడు చేసిన ఇశ్రాయేలు రాజులను బట్టి ఆ ప్రభు ఆ యొక్క యెరూషలేము మందిరమును వారి చేతనే చేసి ఉన్నాడు, కూల్చబడి ఉన్నది. అదేవిధంగా బంగారు విగ్రహములు, అతి విలువైన లోహపు విగ్రహములన్నీ కూడా, పాత్రలన్నీ కూడా, బంగారం అంతా కూడా నెబుకద్నెజరు దోచుకొని వెలుటకు అనుమతించి ఉంటున్నాడు. ఆలోచించేద్దాము. దేవుడు ఏమి చేయాలన్నా ఆయన చేయగలడు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు ఆయన ఆలోచన. ఆ విధంగా ఎవరైతే దేవుని నామమును లక్ష్య పెట్టలేదో, దేవునికి వెన్ను చూపించి ఉన్నారో, విసర్జించి ఉన్నారో, వారిని నశింప చేయుటకు దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినది. ఆలోచన చేద్దాము. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. విగ్రహారాధన ఎక్కువైపోయింది. విగ్రహములను పాతి నెలకొల్పి విగ్రహములకు పూజించుచూ ఉన్నారు. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన ఫలమును బట్టి, అతని కనుల అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్షిస్తాను. అశ్షూరు రాజును దేవుడు వాడుకున్నాడు, అయితే వాడు గర్వించిన వాడై ఉన్నాడు. నేను ఇశ్రాయేలీయులను దండించి ఉన్నాను, వారి యొక్క రాజ్యమును నాశనము చేసి ఉన్నాను, వారి యొక్క విలువగల బంగారము ఇంకా ఎంతో విలువైన సామాగ్రిని దోచుకున్నాను, ఐశ్వర్యవంతుడను అయ్యాను. అక్కడ రాజ్యములన్నీ కూడా కుప్పకూలాయి. నేనే వారికి అధిపతిని, వారు నా చెరలో ఉన్నారు అని అహంకారముతో ఉన్నాడట. అందువలన వాడి అహంకార కన్నుల చూపులను బట్టి అతని శిక్షింతును. Wherefore it shall come to pass that when the Lord hath performed his whole work upon the Mount Zion and Jerusalem, I will punish the fruit of the stout heart of the king of Assyria and glory of his high looks. వాడు హెచ్చుకుపోయి ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, వాడి అహంకారపు చూపులను ప్రభు కనిపెట్టి వాడిని శిక్షించమన్నాడు. అందువలన
అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేత నా బుద్ధి చేత అలాగూ చేశాను. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకున్నాను. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేశాను అనుకున్నాడు. కాబట్టి పక్షి గూటిలో ఒకడు చేయి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కింది అనుకున్నాడు. అయితే దేవుని యొక్క స్వరము గొడ్డలి తనతో నొరకు వాని చూచి అతిశయపడ్డాడు నెబుకద్నెజరు. అష్షూరు రాజులు రంపము తనతో కోయి వాని మీద పొగడును అనుకొనునా, కోల తన్నెత్తు వానిని ఆడించినట్లు దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ఆ విధంగా సైన్యములకు అధిపతిగా యెహోవా బలసిన అష్షూరీయుల మీదకి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరివి కట్టే రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును. అది అష్షూరు యొక్క బలు రక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన ఫలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగును. దేవుని వైపు తిరగబోతున్నాడని యెషయా ఇశ్రాయేలు వారి శేషమును బట్టి తిరిగి దేవుని వైపు తిరగబోతున్నారని యెషయా 10:21 ప్రవచించి ఉన్నాడు. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఇసుక రేణువులంతా విస్తారమైన ఇశ్రాయేలీయులు. దేవుని యొక్క ఉగ్రతకు వారు ఉగ్రతను కొని తెచ్చుకొని దేవుని యొక్క ఉగ్రత వలన నాశనం అయిపోయారు. అనేక మంది జనము శేషమే మిగిలేరు. సమూల నాశనం నిర్ణయించబడింది. కాబట్టి నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువు సైన్యములకు అధిపతి అగు యెహోవా లోకమున కలుగ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి సియోనులో నివసించుచున్న నా జనులారా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? భయపడకండి. అష్షూరు కర్రతో నేను కొట్టి నీ మీద తన దండం ఎత్తునను, వానికి భయపడవద్దు. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నిత్యము కోపించునా లేదు, జాలిగల తన మనస్సుతో తిరిగి ఆదరించే దేవుడు, తిరిగి సంరక్షించే దేవుడు, భద్రపరిచే దేవుడు. హల్లెలూయా. Therefore said the Lord of hosts, O my people that dwellest in Zion, be not afraid of the Assyrian. He shall smite thee with a rod, and shall lift up his staff against thee, after the manner of Egypt. కాబట్టి వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. వారిని నాశనము చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కోపము చల్లారును. మరి కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అట్టి ప్రామిస్, అట్టి వాగ్దానముతో తిరిగి ఇశ్రాయేలీయులను కనికరించిన దేవుడు, కృప చూపించిన దేవుడు, తిరిగి వారి యొక్క సరిహద్దులను వారికి ఇచ్చి వారి యొక్క పట్టణములు తిరిగి వారికి అనుగ్రహించిన దేవుడు అయి ఉన్నాడు. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవెళ్ళలా కలుగునుగాక. ఆమేన్.